హలో అండి, నమస్కారం. వెల్కమ్ యూ ఆల్ ఫర్ అవర్ ఛానల్ డిటాక్స్ టీవీ. ఈరోజు వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కెమికల్ గురించి మీకు అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే అది చాలా హార్మ్ఫుల్ అన్నమాట. ఆల్రెడీ మన కమ్యూనిటీస్లో చాలామంది దీన్ని వినే ఉంటారు అండ్ వాడి ఉంటారు కూడా. ఎందుకనంటే నిత్యావసర వస్తువుల్లో ఇది చాలా కలిసిపోయి ఉంటుంది కాబట్టి కెమికల్ వచ్చేసి బీపీఏ అన్నమాట. బిస్ఫినాల్ ఏ అని అంటారు దీని కెమికల్ ఫార్ములా వచ్చేసి. మీరందరూ కూడా వినే ఉంటారు అండ్ చూసుంటారు కూడా. జస్ట్ లైక్ దీన్ని మనం ఎక్కడ వాడుతూ ఉంటారంటే ప్లాస్టిక్ యొక్క తయారీలో దీన్ని వాడుతూ ఉంటారు మేజర్గా. ఇది ఒక ఇండస్ట్రియల్ కెమికల్ అన్నమాట, హార్మ్ఫుల్ కెమికల్. దీని నుంచి మనకు చాలా క్యాన్సర్స్ కలిగే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసమని నేను ఈ బీపీఏ గురించి మాట్లాడడానికి మీకు అందరికీ కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వీడియోని అయితే చేస్తున్నాను. బీపీఏ అనేది బిస్ఫినాల్ ఏ అని అంటారనమాట. ఇది చాలా హార్మ్ఫుల్. ఎందుకు హార్మ్ఫుల్ అని అంటే దీన్ని ఒక ఎండోక్రైన్ డిస్రప్టర్ అని కూడా పిలుస్తారు. ఎందుకు అని అంటే మన బాడీలో ఉండే ఎండోక్రైన్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, జస్ట్ లైక్ ఇప్పుడు ఈస్ట్రోజన్ కానివ్వండి, ముఖ్యంగా వచ్చేసి ఫీమేల్స్లో నార్మల్గా మెన్స్ట్రల్ రెగ్యులేషన్కి కానీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఈ ఈస్ట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డిస్రప్షన్ అన్నాం కాబట్టి ఈ ఈస్ట్రోజన్ అయితే లెవెల్స్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది ఈ బీపీఏ కన్జంప్షన్ వల్ల. ముఖ్యంగా మనకు ఇది ఎక్కడ లభిస్తుంది, ఎలా తీసుకుంటున్నాం మన బాడీలోకి అని డిస్కస్ చేస్తే వాటర్ బాటిల్స్, నిత్యం మనం వాడుతున్న వాటర్ బాటిల్స్, జర్నీలో కానీ ట్రైన్లో, బస్లో అక్కడక్కడ మీరు కొంటూ ఉంటారు కదా నార్మల్ వాటర్ బాటిల్స్. ఆ వాటర్ బాటిల్స్లో దాని యొక్క ప్రిపరేషన్స్లో ఈ యొక్క బీపీఏ అనే హార్మ్ఫుల్ కెమికల్ని అయితే వాడతారనమాట. అలాగే వచ్చేసి ఇంకా ఫుడ్ కంటైనర్స్, ఇంకా రకరకాల ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా వచ్చేసాయి కాబట్టి అందరు ఈజీగా ఆర్డర్స్ చేసేసుకుంటాము. ఆ కంటైనర్స్ ఏవైతే ఉంటాయో ఆ కంటైనర్స్ యొక్క ప్రిపరేషన్స్లో ఈ బీపీఏని అయితే వాడతారనమాట. ఇంకా వచ్చేసి ఫుడ్ స్టోరేజ్ కోసం క్యాన్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టోర్డ్ ఫుడ్స్ కోసం స్టోర్ చేయడానికి వాడేటువంటి వెసల్స్లలో కూడా దీన్ని ఉపయోగిస్తారనమాట. అలా నిదానంగా మన డైలీ దాన్ని యూస్ చేయడం వల్ల అదైతే బాడీ లోపలికి అయితే ఎంటర్ అవుతూ ఉంటుంది. డైలీ స్మాల్ డోసేజెస్లో అది బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది. ఆన్ లాంగ్ స్టాండింగ్ ఎక్స్పోజర్ టు దిస్ బీపీఏ మనకైతే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. వేడిగా తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ప్యాకేజింగ్ కోసం యూజ్ చేస్తారో అలాంటి వేడివేడి పదార్థాలని ఈ ప్యాకేజింగ్లో పెట్టడం వల్ల ఈ బీపీఏ అనేది మెల్ట్ అయిపోయి అది మన ఫుడ్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకోసం మనం ఇక్కడ చాలా జాగ్రత్త తీసుకోవాలి. బీపీఏ ఫ్రీ ఫుడ్ కంటైనర్స్ని మాత్రం వాడుకోవాలి ప్యాకేజింగ్ కోసం. ఇంకా అది వేడివేడి వస్తువులు అయితే ఖచ్చితంగా అందులో ప్యాక్ చేయకూడదు. అలా చేయడం వల్ల మెల్ట్ అయిపోతుంది కాబట్టి బాడీలోకి ఈజీగా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా వచ్చేసి అందరి ఇళ్లలో ఖచ్చితంగా మైక్రోవేవ్ ఓవెనర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్స్లో ఉన్న ఫుడ్ని వేడి చేసి తీసుకోవాలని అనుకుంటారు కాబట్టి అలానే ప్లాస్టిక్ కంటైనర్నే లోపల పెట్టేసి మైక్రోవేవ్ ఓవెన్లో హీట్ చేసి తీసుకుంటారు చాలామంది. అలా చేయడం వల్ల కూడా ఈ బీపీఏ అనేది మెల్ట్ అయిపోయి ఫుడ్తో ఇంటరాక్ట్ అయిపోయి బాడీలోకి అయితే ఈజీగా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీటన్నిటిని మనం అవాయిడ్ చేసుకోవాలి. ఇంకా ముఖ్యంగా వచ్చేసి ఫీమేల్స్లో ఎండోక్రైనల్ హార్మోనల్ యొక్క డిస్ట్రప్షన్ అయితే జరుగుతుంది. దానివల్ల ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానీ, పీసీఓడి కానీ, ఎక్సెసివ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానీ, ఇంకా రకరకాలుగా ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో అబార్షన్స్ కానీ, మిస్క్యారేజెస్ కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకా వచ్చేసి మేల్స్లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ పైన ఇది ఇంప్రెషన్ చాలా ఉంటుంది. ఇంకా చిల్డ్రన్స్లో వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కానీ ఇంకా రకరకాల కాంప్లికేషన్స్ అయితే క్రియేట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఈ బిస్ఫినాల్ ఏ. అందరూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే ఫ్యూచర్లో దీనివల్ల ఫీమేల్స్లో స్పెషల్గా గర్భసంచికి సంబంధించినటువంటి క్యాన్సర్స్ రావడం కానీ, ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ,
రకరకాల క్యాన్సర్స్ని కలుగజేయడానికి ఈ బీపీ అనేది అయితే తోడ్పడుతుంది అనమాట. సో వేరియస్ రీసెర్చెస్లో కండక్ట్ చేసిన రిజల్ట్స్ని బట్టి చెప్తుంది ఏంటంటే ఈ బీపీఏ ఈజ్ ద మేజర్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ వేరియస్ క్యాన్సర్స్ ఇన్ ఫీమేల్స్ ఎస్పెషల్లీ అని తెలుస్తుంది అనమాట. సో అందుకోసమని మీరందరూ చాలా కేర్ఫుల్గా కంటైనర్స్ని అయితే వాడుకోవాలి. దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అని అంటే, ఇన్ కేస్ తప్పకుండా మనము కొన్ని కంటైనర్స్ తీసుకోవాల్సి వస్తుంది, లేదా ఫుడ్ని మనం లైక్ క్యారేజ్ బాక్స్లలో తీసుకోవాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దానిపైన మార్క్స్ చూడండి. ఒక బీపీఏ ఫ్రీ అనే మార్క్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ బీపీఏ ఫ్రీ అనే మార్క్స్ ఏదైతే దానిపైన ముద్రించి ఉంటారో అలాంటి ప్రోడక్ట్స్ని అయితే వాడుకోండి. ఇన్ కేస్ లైక్ క్యాన్డ్ ఫుడ్ కానీ, స్టోరేజ్ ఫుడ్ కానీ, లేదంటే టిఫిన్ క్యారేజ్ కోసం మనం వాడుకునే ప్లాస్టిక్స్లో కానీ, వాటర్ బాటిల్స్లో కానీ. సో ఇలా బీపీఏ ఫ్రీ అని ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని అయితే వాడుకుంటే మనం దీని నుంచి అయితే జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చిల్డ్రన్స్లో స్పెషల్గా బేబీస్ ఉంటారు కదండి, వాళ్ళ మిల్క్ బాటిల్ లైక్ ఫీడింగ్ బాటిల్ కూడా ప్లాస్టిక్తోనే చేస్తుంటారు కాబట్టి దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా దీన్ని వాడే అవకాశాలు ఉన్నాయి. సో మీరు చాలా జాగ్రత్తగా బీపీఏ ఫ్రీ ప్రోడక్ట్స్ని చూసి ఆ మార్క్ ఉందా లేదా చెక్ చేసి మరి అలాంటి ప్రోడక్ట్స్ని అయితే ఎంచుకోవాలి. దీనికి రీప్లేస్మెంట్గా మనము కంటైనర్స్ లైక్ స్టీల్ కంటైనర్స్, స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ ప్లస్ సెరామిక్ కంటైనర్స్ కానీ, గ్లాస్ కంటైనర్స్ కానీ మనం వాడుకున్నట్లయితే ఈ బీపీఏ నుంచి మనము హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ నుంచి ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఈ వీడియో చేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.